మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా మా చెట్టుకి కొన్ని చిల్లీస్ వచ్చాయన్నమాట. ఇంకా ఎలాగో ఫెస్టివల్ కాబట్టి మనం ఈ ప్రసాదంలో వాడేద్దాము లెమన్ రైస్లో అని చెప్పి తుంచుకుంటున్నాను. ఓకే, స్మాల్ చైనాలో ప్రసాదం అంతా అయిపోయింది. డెకరేషన్ కూడా చేసాము. డెకరేషన్ అంటే మా ఇంట్లో మా ఆయనకి ఇచ్చేస్తాను, చాలా టైం పడుతుంది, ఓపిక కూడా ఉండాలి అని. వినాయకుడికి కూడా మా ఆయనే చేస్తారు. ఇప్పుడు చూపిస్తాం డెకరేషన్ రండి. మా ఇంట్లో చిట్టి బుచ్చి వినాయకుడు ఎంత క్యూట్ ఉన్నాడు అనేది. ప్రసాదం, ఫ్రూట్స్, మా చిట్టి వినాయకుడు, డెకరేషన్ బాగుంది కదా. యాక్చువల్గా ఈ వినాయకుడికి కిరీటం పడిపోయింది. చాలా బాగుండే కిరీటంతో, ఇంకా చాలాసేపు ఉండేసరికి అలా అయిపోయింది. నేను మా వాడు స్టార్ట్ చేసాము, వినాయకుడికి చేసాము కూడా, అది మా ఆయనకి నచ్చలేదు. సో అందుకని ఆయనే వచ్చి మళ్ళీ చేసుకున్నాడు. ఆయన చేసిన దానికి 2 to 3 hours టైం పట్టింది. వెరీ గుడ్. గణపతి బప్ప అంటాను, నువ్వు మోరియా ఏమనాలి? గణపతి బప్ప, గణపతి బప్ప, గణపతి బప్ప. పూజ ఇప్పుడే ఫినిష్ అయిపోయింది. ఆల్మోస్ట్ 12 అవుతుంది అనమాట టైము. అంతా చేసి పూజ చేసేసరికి నేను చేసిన వంటకాలు చూపిస్తాను అండి. ఫస్ట్ అయితే బెల్లం పాయసము, చక్కెర పొంగల్ అంటారు కదా, జాగరితో చేశాను. తర్వాత శనగలు ఫ్రై, ఇది తర్వాత దీని పేరు నాకు తెలియదు, స్వీట్ పొంగనాలు అని. ఇది మిల్క్ మోదకాలు అంటారు కదా, చిన్న చిన్నవి అవి. ఆ తర్వాత ఇది పొటాటో ఫ్రై, లెమన్ రైస్, దద్దోజనం, వడలు, ఊరతాల్ది వడ, ఇంకోటి వచ్చేసి పూర్ణం బూరెలు అంటారు కదా, చిన్న చిన్నవి స్వీట్ది అది. ఆ తర్వాత మోదకాలు స్టీమ్ చేయాలి కాబట్టి స్టీమ్లో ఇలాగే పెట్టేశాను. తర్వాత ఫ్రూట్, ఎందుకంటే వినాయక ఫెస్టివల్ అంటే, వినాయక చవితి అంటే మనకి స్పెషల్గా ఫుడ్ ఎక్కువ చేసుకోవాలి కాబట్టి మనం ఈ ఫెస్టివల్ అంటే నాకు చాలా మెమరీస్ ఉంటాయి. చిన్నప్పుడు ఫెస్టివల్ డే మనకి హాలిడే ఇస్తారు, తర్వాత నిమజ్జనం రోజు కూడా ఇస్తారనమాట. సో చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసి స్కూల్ ఉండకూడదు అని చెప్పేసి ఇది చేసేవాళ్ళు. నాకు అందుకే అవి చాలా మెమరీగా ఉంటాయి. నాకు బాగుందా? ఎలా ఉంది? బాగుందా? విజయశేష్ చేసింది, మా విజయశేష్ చేసింది. ఈ చిట్టోడికి అన్ని స్వీట్స్ ఉన్నాయి, అన్ని స్వీట్స్ తీసుకున్నాడు. బాగుందా? నచ్చిందా నీకు? ఎక్కువ చేస్తున్నావులే. ఫెస్టివల్ వైబ్స్ ఇంట్లో అంతా ఈరోజు. ప్రసాదం ఫుడ్ అంతా పెట్టుకున్నాను. ఫెస్టివల్ అంటే మనకి ఎక్స్పెషల్లీ తిండి ఎక్కువ, అందుకనేసి అన్ని కలర్ఫుల్గా పెట్టి ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేది మనకి బాగా బ్రెయిన్ డెవలప్ చేస్తుంది అనమాట. ఫుడ్గా ఆకలి ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్ అయిపోయింది కదా. మేము యూజువల్లీ 2 times చేసుకుంటాం కదా, తెలుగు అసోసియేషన్తో, ఫ్యామిలీతో. సో ఇప్పుడైతే మేము తెలుగు అసోసియేషన్కి వచ్చామన్నమాట ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి. ఇంకా మిస్ అవుతాం కదా ఫ్యామిలీ మెంబర్ని అందరినీ. సో అందుకని అందరం గెట్ టుగెదర్ చేసినట్లయితే అందరు హ్యాపీగా ఫీల్ అవుతావు, కలిసినట్టు ఉంటుంది. సో అందుకని ఈరోజు సెలబ్రేట్ చేస్తున్నాం. ఇంకా చూడండి, ఇది ఫంక్షన్ హాల్. పూజ కావాలి అనుకునే వాళ్ళు త్వరగా రండి అని చెప్తే మేము త్వరగా వచ్చేసాము. 10:30 అవుతుంది. ఇంకా పూజ ఆల్మోస్ట్ అయిపోతున్నట్టే. ఇంకా ప్రసాదం కూడా డిస్ట్రిబ్యూట్ చేసేసాము. ఈ పూజారి అయితే చాలా ఫేమస్ బార్సిలోనాలో. ఈ ఒక్క పూజారే ఇంకా అన్నిటికీ ఆయనే చేస్తుంటారు. మా వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడు, క్యూట్గా ఉన్నాడు కదా, లైటింగ్తో మెరిసిపోతున్నాడు. ఇంకా కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. మన తెలుగు అసోసియేషన్ తరఫున సర్కారు వారి పాట 71 euros. రిషికేష్ గారు అండి, రిషికేష్ గారు 81 euros అండి. 101 ఫ్రమ్ అమోల్ గౌతమ్ రాయ్. శ్రీనివాస్ కుమార్ గారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంత అండి?
151 శ్రీనివాస్ బొమ్మ గారు. నెక్స్ట్ ఎవరండి? శాలిని గారు 160, శాలిని గారు 160. 201 రిషికేష్ గారు రిషికేష్ అండ్ గౌతమ్ గారు 201. కూటమి కూడా ఏర్పరచుకోవచ్చు అండి, ఎవరన్నా జాయింట్ గా కూడా పాడుకోవచ్చు. గుమ్మా శ్రీనివాస్ గారు 251 అండి, 251 అండి గుమ్మా శ్రీనివాస్ గారు రావాలి, అలా ఆగిపోకూడదు. 260 అండి, 260 శాలిని గారు పవన్ గారు 260 అండి, 260 రావాలండి. రమా జగదీష్ గారు 270 అండి, 270 రమా జగదీష్ గారు 270. ప్రతాప్ రెడ్డి గారు 350 అండి, 350 ప్రతాప్ రెడ్డి గారు రావాలండి, ఎందుకు వెనకబడకూడదు. నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మీదే, నెక్స్ట్ అంతా మీ దగ్గర ఉంటుంది, మరి చూసుకోండి. 350 ప్రతాప్ రెడ్డి గారు, 352 శాలిని గారు, అదే రావాలి. 352 శాలిని గారు, పవన్ గారు, శాలిని గారు. 375 ప్రతాప్ రెడ్డి గారు, 375 ప్రతాప్ రెడ్డి గారు, 375 అండి గుమ్మ గారు. 381 అండి, 381 గుమ్మ శ్రీనివాస్ గారు. 400 అండి ప్రతాప్ రెడ్డి గారు, 400 కావాలి. లాస్ట్ ఇయర్ పాడుకున్న వాళ్ళకి చాలా బాగా జరిగిందండి. ఇయర్ అంతా వాళ్ళు చాలా గుడ్ న్యూస్ అన్నారు. మరి ఈ ఇయర్ మీరు మిస్ చేసుకుంటారో చూడండి. ప్రతాప్ రెడ్డి గారి దగ్గర ఉంది 400. అశోక్ రెడ్డి గారు వచ్చారండి 450 euros, 450 ప్రతాప్ గారు 450 అండి, 450. 451 అండి ప్రతాప్ రెడ్డి గారు, 451 కమాన్ గట్టిగా చెప్పండి. 451 ప్రతాప్ రెడ్డి గారు రావాలండి. ప్రతాప్ రెడ్డి గారు 500 గుమ్మా శ్రీనివాస్ గారు రావాలండి. అయిపోతుంది, పాట రావాలి, ఇంకా అయిపోయింది, ఇంకా 2-3 minutes అయిపోయింది. చెప్పండి. 500 అండి, 500 ఒకటోసారి ఇంకా అయిపోతుందండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకా పాడుకోవాలనుకున్నా పాడుకోలేరండి, పాట కంప్లీట్ అయిపోయింది. 500 అశోక్ రెడ్డి గారు ఒకటోసారి 500 అండి, రెండోసారి, మూడోసారి అండి అశోక్ రెడ్డి గారు. అయిపోయిందండి పాట. ఇంకా మీరు అశోక్ రెడ్డి గారు విజయవంతంగా లాస్ట్ కూడా తెలుసుకున్నారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్. నేను కూడా లాస్ట్ ఇయర్ లాగా అదృష్టం ఉండాలని కోరుకుంటూ
కమాన్ రాజాను కమాన్ 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 జాను జై 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 తెలుగు అసోసియేషన్ వినాయకుడు అయితే మేము బీచ్లో చేసాము. తర్వాత మా ఇంట్లో వినాయకుడిని అయితే ఇక బౌల్లో వాటర్ ఫుల్ వేసి అక్కడ నిమజ్జనం చేసేసాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.